హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ సంయుక్తంగా మనం గత 2 సంవత్సరాల నుంచి ఎంపీసీ విద్యార్థుల కోసమైనటువంటి అనేక రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి వీడియోస్ చేసాం. ఎప్పటికప్పటికి తాజా సమాచారాన్ని పేరెంట్స్కి చేరవేయటం దగ్గర నుంచి మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, అదేవిధంగా లైవ్ క్లాసెస్ కానీ ఎన్నో మనం కండక్ట్ చేసాం. సో 2025 సంవత్సరంలోకి మనం ఎంటర్ అయిపోయినాం. ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ మనం చూసినప్పుడు AEEE 2025 అమృత యూనివర్సిటీ ఏదైతే ఉందో మన కోయంబత్తూర్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, నాగర్కోయిల్, చెన్నై ఇట్లా రకరకాల ఏరియాస్లో ఉంది. అమృత 3 విషయాలకి పెట్టింది పేరు. మొట్టమొదటిది వచ్చేసి డిసిప్లైన్. ఎందుకంటే మీరు మా పిల్లలు ఎక్కడ డ్రగ్స్కి అలవాటు అయిపోతారో, మా పిల్లలు ఎక్కడ చెడిపోతారో, మా యొక్క అపురూపంగా పెంచుకున్నటువంటి మా కూతురు లేకపోతే మా కొడుకు ఎక్కడ చెడుదారి పడతారో అని ఆందోళన చెందేటువంటి తల్లిదండ్రులు 70% మంది ఉంటారు. వీళ్ళందరికీ ఒక చక్కని పరిష్కారంగా అమృతాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆమె ఎవరైతే అమృతానందమయ్యి, ఈమె ఒక సన్యాసి. ఈ సన్యాసి అయ్యి ఆమె దగ్గర ఎన్ని వందల రకాల కోర్సులను పెట్టి ఎంతో డిసిప్లైన్గా వేలాది మందితో ఇన్స్టిట్యూషన్ రన్ చేయటం వల్ల అమృతాల అడ్మిషన్ అందుకు చాలామందికి ఉపయోగం. పర్టికులర్గా ఇప్పుడు ఈ యొక్క కాంటెక్స్ట్లో నేను పోయిన సంవత్సరం మేము గమనించినప్పుడు ఒక 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు డొనేషన్ కడితే మనకి చాలా దిక్కుల అమృతాలో సీట్స్ కూడా, మేనేజ్మెంట్ సీట్స్ కూడా దొరుకుతుంటాయి. కానీ ఈసారి పరిస్థితి ఏమవుతుందా, ఎట్లా అవుతుంది అనేది కొంత ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు మన రేవంత్ అన్న, తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ అన్న మనకి ఈసారి బీ కేటగిరీ సీట్ని హాంఫర్డ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీ కేటగిరీ తెలంగాణలో ఉండకపోవచ్చు అనేటువంటి న్యూస్ అయితే చాలా గట్టిగా వినొస్తుంది. ఈ పరిస్థితుల్లో కొంత మనం డబ్బులు పెట్టుకోగలిగి ఉండి మంచి కాలేజీలు తీసుకునే పరిస్థితి తెలంగాణలో ఉండనటువంటి పరిస్థితుల్లో మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోకపోతే మంచి మంచి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, అమృత కానీ, విట్ కానీ, SRM కానీ, మణిపాల్ కానీ, తాపర్ యూనివర్సిటీ కానీ, మన DAIIT కానీ, లక్ష్మీ నివాస్ మిట్టల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానీ, ఓపీ జిందాల్ కానీ, సాయి యూనివర్సిటీ కానీ, ఏదైతే నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్లక్ష యూనివర్సిటీ కానీ, ఇటువంటి వాటి అన్నింటిలో కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేది తప్పనిసరి పరిస్థితి. ఇది ఫిబ్రవరిలో ఈ ఎగ్జామ్ అనేది మనకుంది. ఫిబ్రవరి ఎప్పుడైతే ఫేజ్ 1 ఇది 2 సార్లు నడుస్తుందండి. AEEE ఎగ్జామ్ అనేది 2 టైమ్స్ నడుస్తుంది. మనం గమనించినట్లయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి 1-2 తారీఖుల్లో ఫిబ్రవరిలో ఫస్ట్ స్పెల్ అనేది నడుస్తుంది అనమాట. సో ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ స్పెల్ అటెండ్ అవ్వాలనుకుంటారో వాళ్ళు 20వ తారీఖు జనవరి లోపల అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ జోష్ ఇన్నోవేషన్స్ ఏదైతే ఉందో మీకు సర్వీస్ ఇస్తుంది. ఎటువంటి సర్వీస్ ఇస్తుందంటే మీకు అన్ని అప్లికేషన్స్ పెట్టిస్తుంది. ఈ డేట్స్ అన్నీ మస్తు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు JEE డేట్స్ ఉన్నాయి, దాని తర్వాత AEEE డేట్స్ ఉన్నాయి, తర్వాత VIT డేట్స్ ఉన్నాయి, దాని తర్వాత మనకు వచ్చేసి SRM డేట్స్ వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, తాపర్ యూనివర్సిటీ అని, మణిపాల్ యూనివర్సిటీ అని, AP MCET, TS MCET, కోమెడ్కి, RV యూనివర్సిటీ, BMS యూనివర్సిటీ, దయానంద్ సాగర్ యూనివర్సిటీ, అలయన్స్ యూనివర్సిటీ, రకరకాల యూనివర్సిటీస్, PES యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో కూడా మనం ఎంట్రన్స్ రాసుకున్నట్లయితే మనకి బెనిఫిట్గా ఉంటుందన్నమాట. దీంట్లో AEEE తీసుకున్నప్పుడు 70% సీట్లు వచ్చేసి మనకి AEEE ద్వారా, ఒక 30% సీట్స్ వచ్చేసి మనకి JEE మెయిన్స్ ద్వారా సీట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చదవాలి. ఈ అప్లికేషన్ కాస్ట్ మనకు ఒక 1200 రూపాయలు ఉంటుందండి. JEE ప్లస్ ఈ 2 మార్కులు కూడా చూస్ చేస్తారు. AEEE ద్వారా కూడా సింగిల్గా ఇస్తారు. 2 రకాలుగా కూడా మనకి ఈ అప్లికేషన్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మా దగ్గర కానీ మీరు కెరియర్ కౌన్సిలింగ్ కానీ తీసుకున్నట్లయితే మీకు ఒక డెడికేటెడ్ మెంటర్ అనేది ఇవ్వటం జరుగుతుంది. డెడికేటెడ్ మెంటర్ అంటే మీకు ఈ అన్ని అప్లికేషన్స్ పెట్టడానికి మీకు కోఆర్డినేటర్గా ఉండటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి, జోషా కౌన్సిలింగ్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, CSABలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, నేషనల్ సిచ్యువేషన్స్కి, అదేవిధంగా తెలంగాణ సిచ్యువేషన్స్. ఈసారి చాలా విచిత్రమైనటువంటి పరిణామాలు, అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి, ఎవ్రీ ఇయర్ పాలసీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం కానీ మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా మనకి MCET డేట్ అనేది దాదాపు 1 నెల రోజులు ముందుకు జరపడం జరిగింది. ఈవెన్ కాలేజీ యొక్క పర్మిషన్స్ కానీ, అప్రూవల్స్ కూడా AICTE వాళ్ళు ఎప్పుడైనా కానీ మనకి మే దాకా ఇచ్చేవాళ్ళు కదా. అట్లాంటిది ఈసారి మార్చి కల్లా కూడా వాళ్ళు కూడా కంప్లీట్ చేసి అప్రూవల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి కౌన్సిలింగ్ యొక్క ఒక ప్రాసెస్ చాలా ముందుకు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఓకే, సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని మనం చూసుకున్నప్పుడు
మ్యాథమెటిక్స్లో ఒక 40 క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి ఒక 120 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఫిజిక్స్లో ఒక 30 మార్క్స్ ఉంటాయి, దీనికి వచ్చేసి 3 3 ఆర్ 90 మార్క్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో 25 మార్క్స్ ఇంటూ 3 మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి ఒక 3 మార్క్స్, మొత్తం 15 మార్క్స్ ఉంటాయి. టోటల్ ఆల్ టుగెదర్ 100 క్వశ్చన్స్, ఒక 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది నడుస్తుంది. సో కరెక్ట్ మార్క్స్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి 3 మార్కులు ఇస్తారు. అదేవిధంగా దీంతో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1 మార్క్ వచ్చేసి నెగిటివ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్గా రాసినట్లయితే మీకు 1 మార్క్ కూడా పోతుంది. మేము ఈ సంవత్సరం ఏం ఆలోచిస్తున్నామంటే, ఈసారి తెలంగాణలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి దృష్ట్యా ఈ యొక్క స్పెషల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉంటాయో, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా మా ఛానల్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ జనరల్గా మా పెయిడ్ యూజర్స్ వరకే మీకు కనిపిస్తుంది తప్ప అందరికీ కనిపించదు. కానీ బట్ మా పెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, ఈ 10,000 రూపీస్ ఎవరైతే మా దగ్గర పే చేసుకుంటారో, మీ అందరికి కూడా ఫుల్ ప్లేడ్జ్డ్ ఒక పేరెంట్గా మీకు ఎప్పుడు ఆందోళన ఉంటుంది. అంటే మా మెరిటోరియస్ స్టూడెంట్ ఉన్నాడు, మా వాడిని ఎట్ట ప్రిపేర్ చేయాలి, దానికి ఎట్ట చేయాలి, దీనికి ఎట్ట చేయాలి, ఏందని చెప్పేసి మీరు మదన పడేదానికన్నా మీకు ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు జర్నీ మనం ఇప్పుడు నవంబర్ నెలలో ఉన్నాం. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆల్మోస్ట్ మీకు 9 నెలలు ప్రయాణం కొనసాగాల్సి ఉంది. ఈ 9 నెలల ప్రయాణంలో తక్కువలో తక్కువ నెలకు ఒక 4 డౌట్లు వేసుకున్నా కానీ 9 4 36, ఒక 50 డౌట్లు అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ 50 డౌట్లకి సమాధానం చెప్పే మనిషి లేనప్పుడు మీరు ప్రతిసారి గూగుల్లో డిపెండ్ అవుతారు. గూగుల్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, గూగుల్లో అయినా మేమే పెడతాం, లేకపోతే యూట్యూబ్లో కూడా మాకు 2 దిక్కుల్లో మేము ఆన్సర్లు చెప్తూ ఉంటాం. కానీ బయాస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరక్క మీరు మిస్టేక్స్ చేసుకుంటూ అపోహలు పడుతూ, నాకు రీసెంట్గా ఒక పేరెంట్ కాల్ చేశాడు, సార్ మా వాళ్ళకి ఒక 70% ఉందండి, మాకు CBITలో సీటు కావాలండి. సో ఒక పేరెంట్గా ఆయన డబ్బులు కట్టగల స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ కోరిక కోరుకోవడం తప్పలేదు. కానీ ఒక ఫ్యాక్ట్స్ బేసిస్ మీద మనం అడ్మిషన్ సీక్ చేసినట్లయితే, అడిగినట్లయితే అది జరుగుతుంది తప్ప మీరు ఊహించుకొని, ఏదో జరిగిపోద్దని ఊహించుకొని, మా వాడికి ఇంత వచ్చేస్తుంది, NITలో వచ్చేస్తుంది, ఎక్కడ వచ్చేస్తుంది, మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయడం వల్ల పేరెంటు చాలా నష్టపోతాడు. మీరు ఎక్స్పర్ట్ గైడెన్స్లో మీరు ఎన్ని రోజులు వెయిట్ చేసినా మీకేం పెద్ద డ్యామేజ్ జరగదు. ఎందుకంటే మేము మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకొని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అందువల్ల మీకు యొక్క డ్యామేజింగ్ లెవెల్ అనేది మీరు ఇండివిజువల్గా చేసుకుంటే మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. అంటిల్ అన్లెస్ మీ కాలేజీలో కౌన్సిలింగ్లో సీట్ వచ్చేసింది, NITలో సీట్ వచ్చేసింది, IITలో సీట్ వచ్చేసింది, వెల్ అండ్ గుడ్. స్టిల్ ఈవెన్ మీరు సీట్ సంపాదించుకున్నప్పుడు కూడా ఏ బ్రాంచ్ ముందు పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్ వెనక పెట్టుకోవాలి, ఇప్పుడు CSE AML ముందు పెట్టుకోవాలా, CSE ముందు పెట్టుకోవాలా, ECE తీసుకోవాలా, ఒకవేళ మా NITలో మెకానికల్ వస్తే తీసుకోవచ్చా, లేదా IIT పోయేసి మనం ECE తీసుకోవాలా, ఇట్లా రకరకాల డౌట్స్, రకరకాల పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద ఈ అడ్మిషన్ ప్రక్రియ అనేది ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకుండా మీరు అడ్మిషన్ ప్రక్రియలో ముందుకు సాగటం ఎలాంటిది అంటే, డాక్టర్ సలహా లేకుండా మందుల షాపుకి పోయి మందులు కొనుక్కొని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి జ్వరం అయితే ప్రస్తుతానికి తగ్గుతుంది, కానీ అది ఏం కారణం వల్ల వచ్చింది, ఎటువంటి వ్యాధి అనేది తెలుసుకోవడం చాలా కష్టము. అది నార్మల్ జ్వరం అయితే తగ్గిపోతుంది, లేకపోతే ఇంకేదైనా సివియారిటీ ఉన్నటువంటి లోకంగా జబ్బు అయినట్లయితే అతను తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఒక ఎడ్యూనైన్ ఒకటనే కాదు, మీరు ఎవరో ఒక మెంటర్ని అయితే దగ్గర పెట్టుకొని ముందుకెళ్ళండి తప్ప, మాది 10,000 రూపాయలు ఎందుకు తీసుకుంటామంటే, మేము భారతదేశంలో ఉన్నటువంటి ఒక 20 టాప్ యూనివర్సిటీస్కి అడ్మిషన్స్ చేస్తాం. ఏ స్టేట్లో అయినా, ఇప్పుడు మనకు తమిళనాడు తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, లేకపోతే బెంగళూరు తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, అదేవిధంగా హర్యానా తీసుకోండి, తెలంగాణ తీసుకోండి. ఈ రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ మేము టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్తోనే పనిచేస్తాం. చిల్లర కాలేజెస్తో చాలా తక్కువ పనిచేస్తాం. అది కూడా ఏంటంటే మమ అనిపించడం కోసం పనిచేస్తాం తప్ప మేజర్గా వీ వర్క్ విత్ బ్రాండ్స్, గుడ్ కాలేజెస్. 20,000 కాలేజీలు, 30,000 కాలేజీలు, చిన్న చిన్న కాలేజీల గురించి మేము ఆలోచించాం, పట్టించుకోం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చేటువంటిది అంతా కూడా మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ ప్రీమియం కస్టమర్స్ వస్తారు. సో వాళ్ళ యొక్క కోరికలకు అనుగుణంగా తీర్చేదానికి మాకు టైం సరిపోదు కాబట్టి మేము చిన్న కాలేజీలు తీసుకోం. అంటే చిన్న కాలేజీలు చదవకూడదని, లేకపోతే వాళ్ళని ఏదో అవమానిద్దామని కాదు, కానీ బట్ మా దగ్గర ఆ సమయం అనేది ఉండదు. కాబట్టి నేను ఉండేది, మా దగ్గర ఉన్న స్టాఫ్ వచ్చేసి ఒక 30-40 మంది ఉంటారు. మాకు ఈ వర్కే సరిపోతుంది కాబట్టి చిన్న కాలేజీలు మేము చేయమని చెప్తున్నాం. అన్యదా మీరు భావించొద్దు. కానీ మీరు డెఫినెట్గా మా సర్వీస్ ఎవరైతే అవసరం ఉందో, పర్టికులర్గా ప్రీమియం కాలేజెస్ చూసేటువంటి పేరెంట్స్, పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియో మనం చేస్తున్నాం అన్నట్లయితే దుబాయ్లో కానీ, లేకపోతే ఖతార్లో కానీ, లేకపోతే అబుదాబిలో కానీ, లేకపోతే ఖైమాలో కానీ చాలామంది మన ముస్లిం కంట్రీస్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దాసా అడ్మిషన్స్ అని ఉంటాయండి. ఈ దాసా అడ్మిషన్స్ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. మీరందరూ కూడా మెంటర్షిప్ తీసుకోండి. మీకు ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో చేసి చదివేటువంటి పేరెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక 5% కోటా అనేది టాప్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. మీరు దీన్ని కూడా యూటిలైజ్ చేసుకునే దానికి కూడా మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాం. మీకు ఆ రకంగా అడ్మిషన్స్ కూడా చేసి పెడతాం. సో ఇది NRI కస్టమర్స్ గురించి.
అండ్ ప్రీమియం పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు అనాలోచితంగా ఇప్పుడు నేను జేఈ మెయిన్స్ ఏదైతే ఫస్ట్ స్పెల్ ఉందో మనకి జనవరి 22వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు దాకా ఫస్ట్ స్పెల్ ఏదైతే నడుస్తుందో ఈ ఫస్ట్ స్పెల్ అయిపోయిన తర్వాత మీరు ఎవరైతే బిలో 200 మార్క్స్ వస్తాయో ఇక వాళ్ళు ఆ జేఈ పంచాయతీని వదిలిపెట్టేసి, నేను చెప్పేది ఓసీ కేటగిరీ గురించి మాట్లాడుతున్నా, షెడ్యూల్ ట్రైబ్ లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ కానీ అయినట్లయితే ఒక 150 మార్కులు కానీ ఎవరైతే సాధించుకోలేకుండా పోతారో వాళ్ళు ఇక దాని జోలిని వదిలిపెట్టేసి మీరు ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడు దాని మీద ప్రత్యేకమైనటువంటి వీడియోస్ చేస్తాను. ఎవరైతే మీరు మెంటర్షిప్ కోరుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఎప్పుడు తీసుకోవాలి సార్ మెంటర్షిప్ అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే ఈ మెంటర్షిప్ తీసుకోవడంలో కూడా విద్యార్థులందరూ కూడా సో అండ్ సో పర్టికులర్ క్యాంపసెస్లో ఉన్నారు, అక్కడ అందరూ కూడా ఫోన్స్ కూడా అలవ్ లేదు, పిల్లల్ని బయటికి పంపించే పరిస్థితి లేదు. కాబట్టి మనం ప్రధానంగా ఎవరైతే పొంగల్ హాలిడేస్కి ఇంటికి వస్తారో ఈ సమయాన్ని మనం మెంటర్షిప్కి పెట్టుకుందాం. ఆ 3-4 రోజులు వచ్చేసి మనం మీరు పిల్లల్ని కానీ తీసుకొని రాగలిగినట్లయితే మేము మెంటర్షిప్ ఇస్తాం, కౌన్సిలింగ్ ఇస్తాము. అదేవిధంగా డిఫరెంట్ బ్రాంచ్ మీరు ఆన్లైన్లో ఇప్పుడు తీసేసుకున్న ఒక 10,000 పే చేసినట్లయితే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత ఒక్కొక్క అప్లికేషన్గా ఇప్పుడు ఉదాహరణకి ఏ ట్రిపుల్ 25 వచ్చింది, అదేవిధంగా మనకి జేఈ వచ్చింది. ఈ 2 అప్లికేషన్స్ చేసుకుందాం. రిమైనింగ్ అనేక అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ మెంటర్షిప్ తీసుకోవడం వల్ల మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీరు తప్పనిసరిగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ స్నేహితులందరూ కూడా తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.